తెలంగాణ రాష్ట్రంలో పరిషత్ సమరానికి రంగం సిద్ధమవుతుంది. తొలుత జడ్పీ మండల పరిషత్లకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రాష్ట్రంలో ఆయా జిల్లాల వారీగా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం ప్రకటించిన స్థలాల ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 579 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 69 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటికి ఎన్నికలు జరిగితే 4 జిల్లా పరిషత్ అధ్యక్షులుగా, మరో 69 మంది మండల పరిషత్ అధ్యక్షులుగా ఎన్నిక కానున్నారు. ఆయా స్థానాలకు త్వరలోనే రిజర్వేషన్లు సైతం కూడా ఖరారు కానుండగా ఈ నెలాఖరు వరకు కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. జిల్లా మండల పరిషత్ పాలక వర్గాల గడువు ముగిసి దాదాపు ఏడాది గడిచిపోయింది. పాలక వర్గాల పదవీ కాలం ముగిసిన 6 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా వివిధ కారణాలతో జాప్యం జరుగుతూ వచ్చింది. దీంతో జిల్లా స్థాయిలో కీలకమైన జిల్లా పరిషత్ పాలకవర్గం లేకపోవడంతో వివిధ నిధుల కోసం కేంద్రానికి తీర్మానాలు పంపించటం అవరోధంగా మారుతోంది. ప్రభుత్వం సైతం ఇదివరకే ఎన్నికలు నిర్వహించాలని భావించిన కార్యరూపం దాల్చలేదు. దీంతో ఆయా రాజకీయ పార్టీల నాయకుల్లో నిరుత్సాహం కనిపిస్తోంది. ఎన్నికలు నిర్వహిస్తే పదవుల్లో ఉండొచ్చన్న ఉద్దేశంతో అనేక మంది వీటి కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా హైకోర్టు సూచనతో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్ని ఖరారు చేయడంతో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న ఆశావహుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ప్రభుత్వం విడుదల చేసిన స్థానాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో 166 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 20 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 127 ఎంపీటీసీ, 15 జడ్పీటీసీ స్థానాలు, నిర్మల్ జిల్లాలో 157 ఎంపీటీసీ, 18 జడ్పీటీసీ స్థానాలు ఉండగా మంచిర్యాల జిల్లాలో 129 ఎంపీటీసీ, 16 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి కొత్తగా ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే 3 జడ్పీటీసీ, 8 ఎంపీటీసీ స్థానాలు పెరగనున్నాయి. ఇటీవల సోనాల, భౌరజ్, సాతనాల మండలాలుగా ఆవిర్భవించడంతో ఈ స్థానాల పెంపు అనివార్యమైంది. ప్రభుత్వం తొలుత పరిషత్ ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడంతో వీటి బరిలో నిలిచేందుకు సిద్ధమైన ఆశావహుల్లో రిజర్వేషన్ల టెన్షన్ పట్టుకుంది. ఎన్నికల్లో గెలుపోటములు పక్కన పెడితే తొలుత బరిలో నిలవాలంటే రిజర్వేషన్ కలిసి రావడం తప్పనిసరి కావడంతో ఆశావహుల్లో ఉత్కంఠ రేపుతోంది. ప్రభుత్వం ఇప్పటికే 42% బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పడంతో గతంలో ఉన్న రిజర్వేషన్లు తారుమారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈసారి కొత్తగా రిజర్వేషన్లు ప్రకటించడంతో ఏ మండలానికి ఏ రిజర్వేషన్ వస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. ఒకవేళ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలైతే ఆ లెక్కల ప్రకారం 28 జడ్పీటీసీలు, 244 ఎంపీటీసీలు, 635 సర్పంచ్ స్థానాలు బీసీలకు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్లు తమకు కలిసి రాకుంటే వారి కుటుంబ సభ్యులు లేదంటే వారి అనుచరులను బరిలో దింపాలని భావిస్తున్నారు. మరోపక్క ఇదివరకే అన్ని రాజకీయ పార్టీల ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్నారు. పార్టీ గుర్తులపై పోటీ చేసే అవకాశం ఉండడంతో టికెట్ల కోసం ఇప్పటికే ఆయా పార్టీల ప్రజా ప్రతినిధులు, కీలక నాయకులతో పాటు పార్టీ అధిష్టానాల ముఖ్య నేతల్ని ప్రసన్నం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండడం కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఎన్నికల్లో గెలిస్తే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండొచ్చని అనేక మంది ఆశలు పెట్టుకున్నారు. కొందరు ఏకంగా జడ్పీ పీఠాల్ని దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. అతి కొద్ది రోజుల్లోనే రిజర్వేషన్లు ఖరారు కావడంతో పాటు నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో హడావుడి మొదలైంది. ఇప్పటికే ఆయా పార్టీల నుంచి బరిలో నిలిపే అభ్యర్థుల్ని ఎంపిక చేసే పనిలో ఆయా పార్టీల అధిష్టానాలు నిమగ్నమైనట్టు తెలుస్తోంది. మరోపక్క అధికార యంత్రాంగం సైతం ఇదివరకే ఎన్నికలకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసింది.